నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న న్యాయంపూడి తగరంపూడి సర్పంచ్. లేడీ కిల్లర్ జ్యోతిరాదిత్య సింధియా క్షమాపణలు చెప్పిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వైసీపీకి మరో భారీ షాక్. రాజీనామా యోచనలో కీలక నేత. వరంగల్ జిల్లా నడికూడ మండల ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కేటాయించిన 108 అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. మనిషి ప్రయాణించే డ్రోన్ టాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ ఎవరి సొంతం కాదనే నానుడిని నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గాల్వియాన్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-01 అని పేరు పెట్టారు. ఇది 60 కిలోమీటర్ PH వేగంతో 80 కేజీల వరకు బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలగదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల రూపాయల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి గురువారం అవంతి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చానని, సేవ చేశానని, సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు ఎంపికైన పంచాయతీలకు బుధవారం ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేశారు. అనకాపల్లి జిల్లా నుంచి నక్కపల్లి మండలం న్యాయంపూడి, అనకాపల్లి మండలం తగరంపూడి ఎంపికైన విషయం తెలిసిందే. న్యాయంపూడి పంచాయతీ సర్పంచ్ రెడ్డి వరహాల బాబు, తగరంపూడి పంచాయతీ సర్పంచ్ యాదగిరి అప్పారావుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ CEO నారాయణమూర్తి, DPO శిరీషారాణి, DPRC జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, MPDOలు, EOPRDలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. राज्य की विशाखापट्टनम जिला पंचायत से न्यायमपुडी ग्राम पंचायत में 100% घरेलू नल कनेक्शन का लक्ष्य प्राप्त किया गया, जिससे सभी 325 घरों और सरकारी संस्थानों को स्वास्थ्य जल की उपलब्धता सुरक्षित हुई. दूसरे स्थान के विजेता हैं हिमाचल प्रदेश राज्य की हमीरपुर जिला पंचायत से सकांदर ग्राम पंचायत. वर्षा जल संचयन के लिए मनरेगा के माध्यम से 8,000 से 10,000 लीटर की भंडारण क्षमता वाले 47 जल टैंक स्थापित किए गए. तीसरे स्थान 10 से 20 मीटर के दायरे में स्वच्छ विश्वसनीय जल उपलब्ध कराया गया. सिंचाई और मछली पालन दोनों के लिए 31 जल निकाय बनाए गए. स्वच्छ एवं हरित पंचायत की श्रेणी में प्रथम पुरस्कार दिया जा रहा है आंध्र प्रदेश राज्य की विशाखापट्टनम जिला पंचायत से तगरमपुडी ग्राम पंचायत को. 100% पृथक कचरे का संग्रहण घरों से किया गया. प्रतिदिन 1 टन कचरे को संसाधित किया जाता है. इसे प्रति वर्ष 72 टन वर्मी कंपोस्ट में परिवर्तित किया जाता है. दूसरे स्थान के विजेता हैं టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు TMC ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.
డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లుపై బుధవారం చర్చ జరిగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఓ బిల్లుపై చర్చ సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ జ్యోతిరాదిత్య అందాన్ని వర్ణించారు. ఆ ఆవేశంలోనే ఆయన లేడీ కిల్లర్ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి తప్పుపట్టారు. ప్రభుత్వం అందించే ఆసరా పథకానికి సదరం క్యాంపులో ధృవపత్రం ఉండాలి. దీనికి సంబంధించిన సదరం క్యాంపు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే పలు సంక్షేమ పథకాల అర్హత పొందడానికై అర్హతలు కలిగి ఉన్నవారు సదరం క్యాంపులో పాల్గొని సంబంధిత వైద్యులతో ధృవీకరణ పత్రం పొందుతారు. దీనికై సదరం క్యాంపులో కొందరు వయోవృద్ధులు, పిల్లలు ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ సంతోష్ కోసం దాదాపు 2.5 గంటల పాటు నిరీక్షిస్తూ అసహనానికి గురయ్యారు. వాస్తవానికి సదరం క్యాంపు ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్లో ఉదయం 9 గంటలకే సమయం ఇచ్చారు. దానికి అనుగుణంగా సంబంధించిన రోగులు ఉదయం 9 కంటే అరగంట ముందు నుంచే ఈఎన్టీ వైద్యుడి కోసం వేచి చూస్తున్నారు. కానీ ఉదయం 10 గంటల 45 నిమిషాలు కావస్తున్నా సదరు ఆ వైద్యుడు రాకపోవడం గమనార్హం. ఈ విషయమై సూపరింటెండెంట్కు వివరణ కోరగా వెంటనే ఆమె తన ఛాంబర్లో ఆ వైద్యుడిని పిలిపించి అడగగా, నాకు ఈ వృత్తి కంటే నా వ్యక్తిగత పనులే ముఖ్యమని, ఎమ్మెల్యేకు కానీ విలేకరులకు సమాధానం ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని, చివరికి సూపరింటెండెంట్కే సస్పెండ్ చేస్తారా చేసుకోండి అని చిటికే కొట్టుకుంటూ పోవడం సినిమా సీన్ లాగానే కనబడుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఇట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన దురుసు స్వభావం కలిగినటువంటి సదరు ఈఎన్టీ వైద్యుడు సంతోష్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. हमारा प्रॉब्लम है तो ऐसे लोगों से काम कराना सही है। आप ले रहे हैं जब तक जिसको మాట్లాడేది వర్క్ చేయించుకున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే ఉన్నోళ్ళు పోతే ఏదో ప్రాబ్లం అది ఇప్పుడు ఆ సదరంలోనే సార్ ఇప్పుడు లైన్ ఉంటుంది. అందులో బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్, అప్పుడు బీపీ దానికోసమే మాట్లాడుతారు. పడిపోతే ఏం చేస్తారు అప్పుడు పేషెంట్? లిమిట్ మేడం, ఇన్స్టెడ్ ఆఫ్ 200 220 లిమిట్ 50 ఓన్లీ బికాజ్ వి డోంట్ హావ్ ద ఫెసిలిటీ కదా మేడం. షాప్ లేదు, ఫెసిలిటీ లేదు అనుకుంటే లిమిట్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీక్లీ వన్స్ పెట్టేసేసి తక్కువ చేస్తే వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది, మనకు కూడా ఈజీ అవుతుంది. పేషెంట్ కూడా వస్తాడు, తొందర అయిపోతుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు 100 ఇచ్చామనుకోండి, 100 అంటే ఆటోమేటిక్గా పొద్దున వచ్చిన సాయంత్రం వరకు వేసేయాలి. ఆయన ఏమంటున్నాడు అంటే నేను 2 గంటలకు వచ్చినా కానీ పని ఆగలేదు అంటున్నా. అది కాదు, అలాంటి ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఏమనాలి? నేను వారానికి ఒకసారి వస్తా, పని ఆగితే చెప్పండి, సంతకాలు ఇంటికాడే చేస్తా, నేను ఇంటికాడే పంపించండి, ఫైల్ సిగ్నేచర్స్ అక్కడే పెడతా అంటారు మేడం గారు కూడా. అట్లా అవుతుందా? ఆయన మాట్లాడే పద్ధతి అది ఉందిలే, అది మాకు తెలుసు. దానికోసమే మెమో ఇచ్చాము. ఇప్పుడు మరి యాక్షన్ తీసుకుంటాం. రేపు మేము వస్తాం, దాని మీద వివరణ ఇవ్వండి వాట్సాప్ మీద. ఇప్పుడు శాలరీ కూడా స్టాప్ చేసి మళ్ళీ ప్రాబ్లం, మా ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్స్ పోతే ప్రాబ్లం అవుతుంది, మేము భయపడాలి. కరెక్టే సార్. ఇప్పుడు ఆయన ప్రాబ్లము మీరు చూశారు కదా. ఇప్పుడైతే మీ ముందు జరిగిన సంఘటన డిప్యూటేషన్ పే ఇన్ఛార్జ్ క్యా పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ క్యా రాసుకోండి సార్. నేను అదే డిప్యూటేషన్ అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదని రాసుకోండి. రాసుకోండి ఏముంది, రెగ్యులర్ ఉన్నాడా లేకపోతే ఓన్లీ వన్ డాక్టర్ మనకు ఈఎన్టీలో ఒకటే అసిస్టెంట్ ప్రొఫెసర్, రెగ్యులర్ డాక్టర్ ఒక్కరే ఉన్నారు. ఈయన స్పెషల్ ఈఎన్టీ ఒక్కరే ఉన్నారు, వేరేది ఏంది లేదు. ఇక ఎవరు లేదు, మనకు ఒక్కరే ఉన్నారు. ఓకే సార్, మీరు అన్నట్టు మేము చెప్పింది వింటున్నాం. ఆయన ప్రవర్తన చూస్తే ఇప్పుడు సదరం ఉన్నది, అక్కడ ఎంతో 100 మంది. ఆయన పేరు సంతోష్ కుమార్. ఇప్పుడు మనం మ్యాక్సిమం ట్రై చేసి అది చేసుకొని చెప్తున్నాం కానీ ఈ కొంతమంది మేము కాపీ ఒకటి ఇవ్వగలరా మాకు? కాపీ అంటే చూపి అట్లా ఇవ్వరు అంటే అఫీషియల్ ఏంటి సరే ఆర్టీఐలో వేసి అడుగుతాం. మరి అతను సర్వీస్ రిజిస్టర్ అప్పుడు చూస్తాం. అప్పుడు ఎట్లా ఉంటుంది అడుగుతాం మొత్తం అతనికి ఎక్కడెక్కడ ఎలాంటి మెమోలు, ఎన్ని మెమోలు ఇష్యూ అని, ఎలాంటి జవాబుదారి ఇచ్చిన మళ్ళా చూద్దాం. మనం సర్వీస్ బుక్ ఉంటుంది, సర్వీస్ బుక్ తీసుకుందాం. కానీ అవన్నీ అట్లా వేసుకోకపోతే కష్టం చేస్తాం సార్ మేము. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే వాటికి ఎవరు రాదు. ఇప్పుడు ఇతను వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ ఆయనకి ఏమంటున్నాం సార్, మీకు పర్సనల్ గా మీకు మాతో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పినాం కదా మేము అతనికి. ప్రాబ్లం ఏంటంటే మాసం ఆలోచించండి. ఇప్పుడు అతను వెళ్ళిపోయింది అనుకో డిపార్ట్మెంట్ కోసం,
అది అది బాధ. మీరు ఇప్పుడు కరెక్టే మీరు సార్. ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? నేను కూడా పోతా పోనీ అని సరే సార్, ఒక మాట సార్, మీరు అంటున్నారు కదా, అతను లేట్ గా వస్తే ప్రశ్నించద్దా, లేట్ గా వస్తే ప్రశ్నించద్దా? కాబట్టి మనం కాపాడుకోవాలంటే ప్రొటెక్ట్ చేయట్లేదు. స్టిల్ మా ఆల్రెడీ నోటీస్ లో ఉంది, అతనికి యాక్షన్ చేయాలని చెప్తున్నాము, ఇన్ఫార్మ్ చేస్తున్నాము, ఫోన్ చేసి మాట్లాడుతున్నాము కూడా. మళ్ళీ ప్లస్ మేము కూడా ఇచ్చేసాం. అన్న ఇష్టం వచ్చినట్టు నడవాలా, రూల్స్ ప్రకారం కాదు, మీ ప్రకారం కాదు. సరే అంటే టైం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను వచ్చింది 4 months చేసి, మేడం 1 month ఇన్ఛార్జ్. మనంతా వాళ్ళ బిహేవియర్ ఎవరు డాక్టర్ ఎలా తెలిసేదానికి ఇప్పుడు తెలిసింది కదా. తెలిసిన తర్వాత మనం స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు ఈ ఇష్యూ వాళ్ళు తీసుకొచ్చారు. సో దీని తర్వాత సెట్ అయిందా చూద్దాం అట్లా ఒక టైం ఇవ్వాలి కదా. సెట్ అవ్వాలి. అతను ఏ. చెప్పే పోయిండు కదా, సస్పెండ్ చేయండి అంటే చిట్కెలు కొట్టుకుంటా సస్పెండ్ చేసేయండి అని. ఇప్పుడు మనం ఇచ్చే హైయర్ అథారిటీ చేసేసి ఇప్పుడు అతను సస్పెండ్ చేసే పవర్స్ ఎవరికి ఉన్నాయి మేడం? మనకేముంది ఎవరికి ఉన్నాయి మేడం గారు? డిఎంఈ డిఎంఈ గారికి ఉన్నాయా సస్పెండ్ చేసే పవర్స్? మేము ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసేసి రికార్డ్ చేసి పెడతాము. 2-3 times మనం జరిగిన సంఘటన ఏ రకంగా తయారు చేయండి. మీ కూడా మేము చెప్పింది కాదు, అక్కడ జరిగిన సంఘటన మీరు యథార్థంగా కృషి చేయండి. అక్కడ దీని మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటకు చెందిన 3 యువకులు నర్సంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కారులో నర్సంపేటలోని మాదన్నపేట చెరువు వైపు వెళ్లారు. ఈ క్రమంలో చెరువు మత్తడి వద్ద కారు అదుపు తప్పి చెరువులో పడిపోయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో యువకుడి మృతి చెందాడు. కారులో 2 ఉండగా తప్పించుకున్న ప్రేమ్చంద్ అనే వ్యక్తి, కారులో ఇరుక్కుపోయిన మృతి చెందిన మరో వ్యక్తి విష్ణు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి కారును బయటకు తీసిన పోలీసులు. ఈవినింగ్ టైంలో ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. నుంచి ఇంకా రెడ్ కలర్ బ్రిడ్జ్ వచ్చింది, 2 ఉన్నారు అందులో. ఆల్మోస్ట్ ఆ కట్ట నుంచి స్లోగా నుంచి వెహికల్ డౌన్ అయ్యి ఫాస్ట్గా అందులోకి వాటర్లోకి తీసుకెళ్ళింది. సో నేను ఇక్కడ ఒక్కనే ఉన్నా. కొంచెం ముందు వాళ్ళతో ఆ టెన్షన్లో ఏమో అర్థం కాక ఫాస్ట్గా పోయి ఒకరిని అయితే తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకొచ్చిన ఒక్కనే ఉన్నా. ఇంకొకరు అందులో అప్పటికే వాటర్ ఫ్లో అయ్యి కారు అక్కడ డౌన్ అయిపోయి ముందు నుంచి వెనకాల క్లోజ్ అయిపోయి మునిగిపోయింది. ఒక పర్సన్ అందులోనే ఉన్నాడు. ఆ ఒక్కరినైతే కాపాడలేకపోయినా ఆల్మోస్ట్ అలా జరిగిపోయింది. ఇద్దరు పోలీసులకు కంప్లైంట్ చేసి వాళ్ళకి పిలిపించి ఈ అనంత్ కారు వెహికల్ బయట తీయడం జరిగింది. నా పేరు వచ్చేసి అంబేద్కర్. అది నాగూర్లపల్లి. వాళ్ళు తొరూరు అంటారు, ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. అకాల వర్షాలతో ఆకేరు వాగు ఉప్పొంగి కొట్టుకుపోయిన 2 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టిన 2 గ్రామాల రైతులు ఉప్పల వెంకటేశ్వర్లు, శ్రీరంగం రాము, బొమ్మకంటి మునేష్. చిన్నగూడూరు మండలంలోని మన్నెగూడెం గ్రామం మరియు మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించడం కోసం 2 గ్రామాల రైతుల సహాయంతో దాతలు ఉప్పల వెంకటేశ్వర్లు, బంటు ఉపేందర్, బొమ్మకంటి వెంకట్ గౌడ్, బొడ్డు వెంకన్న, రాసమల్ల దాసు, వీరారెడ్డి అభినందిస్తున్న 2 గ్రామాల ప్రజలు. మన్నెగూడెం గ్రామానికి, మరిపెడ మండలంలోని ఉల్లపల్లి గ్రామానికి మొన్న ఇటీవల వచ్చిన అకాల వర్షాలకు దెబ్బతిన్న రహదారి పూర్తిగా దెబ్బతినడం జరిగింది. మరి ప్రభుత్వం కానీ ఎవరు కానీ అంటే పట్టించుకోకపోవడం వల్ల మేము ఇక్కడున్న రైతుల్ని ఏది మా ఊరు పెద్ద మనిషి ఉప్పల వెంకటేశ్వర్లు గారు అయితేంది, మాకు మన ఉల్లపల్లి గ్రామం నుంచి శ్రీరంగం రాము గారు అయితేంది, మన్నెగూడెం నుంచి బొమ్మకంటి మునేష్ అయితేంది, ఉల్లపల్లి నుంచి బొడ్డు వెంకన్న గారు అయితేంది, 4 పెద్ద మనుషులు కొంచెం ముందుకొచ్చి స్వతహాగా రైతుల్ని కొంచెం దాతల లెక్క వాళ్ళని విరాళంగా సేకరించి వాళ్ళు సొంత ఖర్చులతో ఈరోజు మన్నెగూడెం ఉల్లపల్లి గ్రామానికి 2 మండలాల రహదారిని కలుపుతున్న నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2 గ్రామాల ప్రజలు వాళ్ళని అభినందిస్తూ ఈరోజు మళ్ళీ జరగబోయే ముందు భవిష్యత్తులో కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా ఆదుకొని మాకు బీటీ రోడ్ శాంక్షన్ చేయాల్సిందిగా మన్నెగూడెం గ్రామస్తులైన మేము కోరుతా ఉన్నాం. నరసింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ బృందం మోడల్ స్కూల్లో ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయులకు కావలసిన వసతుల గురించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం చాలా రుచిగా ఉందని మండల పార్టీ అధ్యక్షులు రమేష్ తెలిపారు. స్వయంగా వారు రుచి చూశారు.
కొంతమంది కావాలని ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా తనిఖీల పేరిట వచ్చి ప్రభుత్వ విద్యను అబాసుపాలు చేస్తున్నారని వారన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలను పెంచి భోజనంలో నాణ్యత కూడా పెరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వాన్ని నిందించడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోకపోతే విద్యార్థులు నిజాలు చెబుతారని వారు తెలిపారు. నర్సంలపేట మండల కేంద్రంలో ఉండబడినటువంటి మోడల్ స్కూల్కు మా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ బృందం మొత్తం కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అకామిడేషన్ విషయం కావచ్చు, వాళ్ళ యొక్క స్టడీ అవర్స్ విషయం కావచ్చు, సబ్జెక్టుల వారిగా ఉండబడినటువంటి మొత్తం అంశాలను ఈరోజు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ చెప్పేసి ఏం పేరు సార్ శేఖర్ గారిని సంప్రదించడం జరిగింది. మరి మొన్న టీఆర్ఎస్ నాయకులకు తోచి తోయక ఏదో విజిట్ చేయాలని చెప్పి విజిట్ చేసి వచ్చి ఆడ రైస్ బాగలేదు, కూరలు బాగలేవు, అన్నం మెత్తగైంది అనేటటువంటి చాలా దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించడం మంచిది కాదు. ఇప్పటికైనా మానుకోండి. రేవంత్ రెడ్డి సర్కారు రాగానే సన్న బియ్యం, నాణ్యతమైనటువంటి బియ్యం హాస్టళ్లకు సరఫరా చేసి నాణ్య ప్రమాణాలతో కూర్చున్నటువంటి భోజన పథకాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా రానున్న రోజులలో ఇంకా మంచి నాణ్యత కలిగినటువంటి, ఇప్పుడున్న నాణ్యత కంటే ఇంకా మించి ఇంకా 40% వీళ్ళకు ఇక్కడ చేసేవా ఈ వంట వండే వాళ్లకు గ్రూపుల ద్వారా సరిపోట్లేవనే విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా కొంత జీతభత్యాలను పెంచుతూ, నాణ్యత ప్రమాణాలు పెంచుతూ ఇంకింత నాణ్యతగా, ఇప్పుడున్న నాణ్యత కంటే ఇంకింత నాణ్యతగా చేయడానికి కూడా సర్కారు కృషి చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వచ్చిందే అధికారంలోకి విద్య, వైద్యం, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడం గురించి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. మీరు టీఆర్ఎస్ నాయకులు ఏదన్నా ఉంటే విమర్శించే హక్కు మీరు ఎప్పుడో కోల్పోయారు. మీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా మా ప్రభుత్వంలో మేము నడిపిస్తున్నాం. ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని మాకు మహబూబాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నడి రోడ్డుపై సర్వశిక్ష ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజ్ చేసి తమకు స్కేల్ అందించాలన్నారు. ప్రభుత్వం కోసం సర్వశిక్ష ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా TUWJ IJU జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, మోహన్ బాబు ఇంటి ముందు ఆయన కుమారుడు మంచు మనోజ్తో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్లారని చెప్పారు. ఆక్రోశానికి గురైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. దాంతో రంజిత్ అనే TV9 జర్నలిస్టుకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. రంజిత్తో పాటు మరో 2 గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు ప్రభుత్వమే వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన 40 ఏళ్ల జీవితంలో మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో విలన్ గా ఆయన నటించడం జరిగింది. ఇప్పుడు నిజ జీవితంలో ఒక అయ్యప్ప మాల ధరించినటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకోవడం జరిగింది. గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తల భాగంలో బాగా గాయాలైనాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయన కుటుంబాన్ని, రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే ఏదైతే దాడి చేసినటువంటి నటుడు మోహన్ బాబుపై కఠినంగా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి
రిమాండ్ తరలించాలని చెప్పేసి జర్నలిస్టులు అందరం కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఇక మీదట జర్నలిస్టుల పైన దాడులు గిట్లా జరిగినట్లయితే కఠినంగా ఉండాలి. అవి జర్నలిస్టుల మీద దాడి చేయాలంటే కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా వాళ్ళకి రావాల్సిన ఉంది. కాబట్టి మేమందరం కోరుతున్నాం, వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లో మోహన్ బాబు విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేయటం నిజంగా సిగ్గుచేటు. ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి. వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి. ఆయన నిజ జీవితంలో సినిమా జీవితంలో విలన్గా నటించి ఆయన నిజ జీవితంలో కూడా విలన్గా తయారై ఈరోజు జర్నలిస్టులపై, విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం ఇది నిజంగా సిగ్గుచేటు. వెంటనే మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి. తర్వాత జిల్లాలో కేసు నమోదయ్యే వరకు జిల్లాలో వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. ఇక మేము అరెస్ట్ అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని మతాల ప్రజల మనోభావాలకు సమ ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్ర గంగా జమున సంస్కృతి పరిడవిల్లేలా పాలన చేపడుతున్నదని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సురేఖ గారికి దేవాలయ నిర్వాహకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. మంత్రి సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంత్రికి పసుపు, కుంకుమ, చీరలతో వాయనమిచ్చి తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాలు, మనోభావాలను గౌరవిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహ స్థానంలో త్వరిత కాలంలోనే 250 కిలోల పంచలోహాలతో నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించిందని అన్నారు. దేవాలయంలో కూడా నవీకరణ పనులు చేపట్టి వైభవోపేతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ప్రజలు, భక్తులు ఎంతో సంయమనంతో వ్యవహరించి విగ్రహ పునః ప్రతిష్టకు ఎంతో సహకరించాలని ప్రశంసించారు. ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టిన విషయాన్ని మంత్రి సురేఖ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్టోబర్ 10వ తేదీన ఉదయం దాదాపు 4:30 సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తుల గంతకులు ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద మరి దాడి చేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి పడగొట్టి ఇక్కడ కొంచెం ధ్వంసం చేయడం వలన ఆ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కొంత ఇబ్బందికి గురయ్యి బాధపడి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మా అధికారులను పంపించి ఎంక్వైరీ చేపించి వెంటనే ఇక్కడ వీలైనంత త్వరలో మళ్ళా ముత్యాలమ్మవారిని ప్రతిష్ఠింప చేస్తాము అనేటువంటి మాట ఇస్తూ అదేవిధంగా గుడిని కూడా రెనోవేషన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు 256 కిలోల పంచలోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసి 2 నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి అదేవిధంగా ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అటువంటివి జరగకుండా మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని కోరుకుంటూ ఒక మరి హిందూ మతమే కాదండి అన్ని మతాల ప్రజల
ఆశయాలను గౌరవిస్తాము, వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తాము. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు అని ఆశిస్తూ అమ్మవారి దీవెనలు మనకందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1,15,000 రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. పాలకుర్తి మండల కేంద్రంలో బ్యాంకు ఉద్యోగి అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేస్తున్న ప్రతాప్ అనే వ్యక్తి అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు. తన అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడంతో పాలకుర్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన బ్యాంక్ ఉద్యోగి ప్రతాప్. 1,15,000 ఉండే. నా 1,15,000 మొత్తం నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, ఎలాంటి నాకు ఓటీపీలు రాలేదు. నా ఫోన్ నా హ్యాండ్లో ఉండే. అనుకోకుండా డబ్బులు నిన్న ఈవినింగ్ చూశాను. నిన్న ఈవినింగ్ చూస్తే నా దాంట్లో డబ్బులు లేవండి. ఇది పరిస్థితి. నాకు ఎలా నాకు న్యాయం చేయగలరు. నాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న న్యాయంపూడి తగరంపూడి సర్పంచ్. లేడీ కిల్లర్ జ్యోతిరాదిత్య సింధియా క్షమాపణలు చెప్పిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వైసీపీకి మరో భారీ షాక్. రాజీనామా యోచనలో కీలక నేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.